రాష్ట్రంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని సీదిరి అప్పలరాజు ఆరోపించారు. బ్రిటిష్ పాలనలో ప్రజలకు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని విమర్శించారు. అంతేకాదు కూటమి పాలన బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉన్నట్టు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తున్నారని, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, పాలన నిరంకుశంగా మారిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా కనీసం పరామర్శించే అవకాశం కూడా లేకుండా చట్టాలు, సెక్షన్ల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అప్పలరాజు విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలకు ఊహించని స్థాయిలో ప్రజల నుండి స్పందన వస్తోందని చెప్పారు. ఇక యువత విషయంలోనూ అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలంటే జెన్జీ, జెన్ ఆల్ఫా యువతతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకను అణచివేయాలని చూస్తే అది మరో పోరాటానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా, ఏ సంఘమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే దాన్ని మరో స్వాతంత్ర పోరాటంగానే భావించాల్సి ఉంటుందని సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. మొత్తంగా బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే 1947కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏకంగా 24 తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చాయి. 47కు ముందు ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ 2024 తర్వాత మన రాష్ట్రంలో దాపురించాయని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎవరు గొంతు తెరిచినా సరే, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సరే, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు ఎక్కినా సరే వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం ఒక ఎత్తు అయితే జైలుకు పంపించడం, ఇది చాలా తప్పుపోకడి. ఈ అణచివేత ఏ స్థాయిలో ఉందంటే ఓ ప్రతిపక్ష నాయకుడు ఒక పరామర్శ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వము అంటారు. ఓ ప్రతిపక్ష నాయకులు నిరసన కార్యక్రమం చేస్తాము అంటే పర్మిషన్ లేదు అంటారు. వేరే యాక్ట్ ఇంప్లిమెంట్ చేసామంటారు, లేకపోతే పలానా సెక్షన్ ఇంప్లిమెంట్ చేసాం, నిరసనకు అవకాశం లేదు, నిరసన పర్మిషన్ లేదు, మీరు అడుగు బయట పెడితే కేసులు పెడతామంటా ఉన్నారు. ఇటుపోతుంది ఈ రాష్ట్రం అని నేనైతే కొంత ఆవేదన ఉంది. ఎటుపోతుంది ఇది? ఈ నిరసన, ఈ అణచివేత, ఈ మాదిరి పరిపాలన మళ్ళీ అంతమవ్వాలి అంటే ఈ రాష్ట్రంలో ఇది ఒక్క యువకులకే సాధ్యం. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్లో కూడా, ఆ జెన్జీ యువకుల్లో, జెన్ ఆల్ఫా యువకుల్లో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనము గద్దె దింపవలసిందే. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని వైపు అడుగు వేయించవలసిందే అన్నటువంటి భావనలోకి రాష్ట్ర ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ వచ్చారని నేనైతే అభిప్రాయపడతాను. చెప్పగలుగుతున్నానంటే ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వ దుశ్చర్యలు, ఈ ప్రభుత్వ అక్రమాలకు అంతులేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకులైనా సరే, అది నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, ఏ పిలిపించినా పెద్ద ఎత్తున విజయవంతం అవడం, పెద్ద ఎత్తున దానిలో సాధారణ ప్రజలు భాగస్వామ్యం కావడం మనందరూ కూడా ఇటీవల చూస్తూనే ఉన్నాము. ఇది ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనమని నేనైతే భావిస్తాను. ఈరోజు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఒక ఆర్టీసీ సంఘాలు కావచ్చు, ఒక టీచర్ సంఘాలు కావచ్చు, సచివాలయ ఉద్యోగుల సంఘాలు కావచ్చు, ఒక అంగన్వాడీ ఆశా వర్కర్ల యూనియన్ కావచ్చు, ఏ యూనియన్, ఏ సంఘం తరఫున ఈ రోజు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా పోరాటం చేసినా సరే అది ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం కిందకే వస్తుందని నేనైతే చాలా బలంగా నేను చెప్పగలను. ఎందుకంటే తెచ్చితే చాలు కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి మళ్ళీ ఆ పాత ఇంగ్లాండ్ పరిపాలన ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఇంప్లిమెంట్ అవుతాం. ఈ కష్ట సమయంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చూపినటువంటి అంకిత భావమైనటువంటి కార్యక్రమాలు. మా ఆవిడ చెప్తుండేది నాకు రోజు, ఒక టీము ఇంటి దగ్గర కంటిన్యూస్ గా వస్తున్నారు. ఉదయం ఆ పంచాయతీల వాళ్ళు వస్తే మధ్యాహ్నం ఆయా పంచాయతీల వాళ్ళు వస్తున్నారు, రాత్రి అయితే ఆ పంచాయతీల వాళ్ళు వస్తున్నారు. ఓ పర్టికులర్ టీము ఆఫీస్ దగ్గర నిరంతరం అందుబాటులో ఉండి కార్యక్రమాలు చెక్క పెడుతున్నారు. వాళ్ళు కూడా ఒక డ్యూటీస్ వేసుకొని అన్నట్టుగానే చేస్తున్నారని చెప్పండి. ఒక టీం ఈ లీగల్ దీనికి సంబంధించి నిరంతరం తిరుగుతున్నారని చాలా గర్వంగా అనిపించింది. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఈ నియోజకవర్గంలో
డాక్టర్ అప్పలరాజుతో ఒరిజినల్ గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని లేదు అసలు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరులు ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా 29లో స్వాతంత్ర్యాన్ని తీసుకురాగలరన్నటువంటి నమ్మకం కలిగిందని నేనైతే భావిస్తున్నాను.